అంటే నాకేంటంటే కాలు ఏం నడుము ఎట్లా అనే దీంట్లో ఉండిపోయి నేను మామూలుగా మైండ్లో 0% మీద ఉన్నాను. ఇప్పుడు 80% కూర్చొని ఇంకో 20% రావాలి. సో ఇంకో 20% కవర్ అయిపోతే నాకు చెయ్యి కాలు రెండు సెట్ అయిపోద్ది. వితిన్ 1 వీక్ అయిపోద్ది. నేను కేర్ హెల్త్లో చేసామని ఇప్పుడు రిజైన్ చేశాను. మా ఉచ్ఛ్వాసకి ఎప్పుడు ఇచ్చామంటే దీనికన్నా ముందు ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. హాస్పిటల్లో మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చారు, పంపించారు. ఉచ్ఛ్వాసలు మామూలుగా ఫిజియోథెరపీ కాదు. ఫిజియోథెరపీ ఎట్లా చేస్తారు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఉచ్ఛ్వాస బాగుందని చెప్పారు. సో ఉచ్ఛ్వాస కోసం అని చెప్పి ట్రై చేసాం. సో ఉచ్ఛ్వాసకి అలా వచ్చాం. ఉచ్ఛ్వాసకి వచ్చినాక అక్కడ డాక్టర్స్ బాగా సపోర్టింగ్, థెరపిస్ట్లో బాగా సపోర్టింగ్ ఉన్నారు. నా స్పెషల్గా తీసుకుంది డాక్టర్ పేరు డాక్టర్ మంజుల డైలీ ఫిజియోథెరపీ చేయటం వల్ల కొంచెం బెటర్గా అనిపించింది. నాకు అనిపిస్తుంది సెల్ఫ్గా. కాలు నడక కానీ చీగా మొత్తం 80% కవర్ అయింది. 20% కవర్ అయిపోతుంది. అంటే బీపీ హై ఒక మైండ్లో అవసరానికి మించి ఆలోచనలు ఎక్కువైపోవటం వల్ల అంటే మైండ్లో బాగా ఇది అయిపోయి స్ట్రోక్ లాగా వచ్చిందనమాట. స్ట్రోక్ లాగా వచ్చేసరికి హాస్పిటల్ జాయిన్ అయినాక వాళ్ళు ఏం చేశారు అంటే నాకేంటంటే కాలు ఏం నడుము ఎట్లా అనే దీంట్లో ఉండిపోయి నేను మామూలుగా మైండ్లో ఇది అయిపోయింది. తర్వాత జాయిన్ అయినాక తగ్గిపోయింది. ఉచ్ఛ్వాస అదే చూసాం, మామూలు నెట్లో చూసినాక మొత్తం ఉచ్ఛ్వాస వేరేగా ఇవన్నీ చూసాం. మా పెద్ద అబ్బాయి అన్నీ చూశాడన్నమాట. చూసి చెక్ చేసి అంతా మామూలుగా రేటింగ్ ప్రకారం సర్వీస్ ఏమి ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు, ఇన్ని చూసి చెక్ చేసి పర్సనల్గా వచ్చి కలిసినాక కానీ అందరి మీద నాకు ఉచ్ఛ్వాస బాగా నచ్చిందన్న. కొంచెం మాట్లాడడం కానీ వాళ్ళ పనితీరు కానీ వాళ్ళది బాగుంది అని చెప్పారు. యాక్చువల్ ఒక 5 to 6 రిహాబ్ సెంటర్స్ అన్నీ మేము వెళ్ళి పర్సనల్గా కలిసి ఎక్కడ ఏంటి, ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఏంటి, లైక్ ప్రాసెస్ ఎలా అని అంత కనుక్కున్నాక అప్పుడు లైక్ నాకు ఐ ఫెల్ట్ ఉచ్ఛ్వాస యాజ్ ద బెటర్ వన్. బికాస్ అంటే నాకు అక్కడ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కానీ లైక్ ద వే ఆఫ్ టాకింగ్ అని నాకు ఇక్కడ బాగా నచ్చింది. ఇంకా అందుకని ఉచ్ఛ్వాసలో జాయిన్ చేసాం. లైక్ June 2 రోజు నేను ఉచ్ఛ్వాసలో డాడీని అడ్మిట్ చేశాము. సో అడ్మిట్ చేశాక ఫస్ట్ డే యాక్చువల్ కొంచెం నర్వస్ ఉండే, లైక్ ఎలా ఉంటుంది, లైక్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా అనే క్వశ్చన్ ఉండే. బట్ వన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ మండే నేను డిశ్చార్జ్ చేయబోతాను డాడీని. సో ఇప్పుడైతే నాకు పక్కనే చెప్పాను లైక్ బెస్ట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్ ఉచ్ఛ్వాసని. అంతకుముందు 0% మీద ఉన్నాను, ఇప్పుడు 80% కూర్చొని ఇంకో 20% రావాలి. సో ఇంకో 20% కవర్ అయిపోతే నాకు చెయ్యి కాలు రెండు సెట్ అయిపోద్ది. సపోర్టివ్ కరెక్ట్ స్టిక్ ఉంటే నడుస్తాను. వితిన్ 1 వీక్ అయిపోద్ది. నా మీద నమ్మకం ఇదైతే వచ్చింది ఉచ్ఛ్వాస రావడం వల్ల. ఇప్పుడేం లేదు, అంతా బాగానే ఉంది.